ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ హైడ్రాను తెర మీదకి తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలను నేల కూలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ హైడ్రా సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు హైకోర్టు హైడ్రాని అభినందించింది. ఇప్పుడు అదే హైకోర్టు హైడ్రాకి తలంటు పోస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఈ హైడ్రా సామాన్యుల పాలిట శాపమా లేదంటే వారికి వరమా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ హైడ్రా సామాన్యులకి వరమా లేదంటే శాపమా? ఒకప్పుడు ఇదే హైడ్రాని తెలంగాణ హైకోర్టు మెచ్చుకుంది. ఇప్పుడు ఇదే హైడ్రాకి ముట్టికాయలు వేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఏంటి, చార్మినార్ కూడా కూలుస్తారా, లేదు హైకోర్టును కూలుస్తారా? 40 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి భవనాలను మీరు కూల్చేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా వారిని ప్రశ్నించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఏంటి సార్, ఈ హైడ్రా వల్ల నిజంగా సామాన్యుడికి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు? ప్రయత్నంలో మంచి ఉన్నప్పుడు అభినందించింది, తప్పటడుగులు వేస్తోందని హెచ్చరించింది, అక్షంతలు వేసింది హైకోర్టు. ఎందుకంటే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సివ్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ పెట్టారు. దానికి ఒక జీవో ఇచ్చారు, చట్టబద్ధత జీవో రూపంలో కల్పించారు, ఆర్డినెన్స్. కానీ శాసనసభలో చట్టం ఆమోదించలేదు. అందుకే ఇవాళ హైకోర్టు చట్టబద్ధతని ప్రశ్నించింది. ఈ హైడ్రా యొక్క చట్టబద్ధతని ప్రశ్నించిందంటే, హైకోర్టు ఇంత సీరియస్ అయిందంటే కారణం ఏంటో ఆలోచించుకోవాలి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి కానీ ఆయన క్యాబినెట్ కానీ తప్పు ఎక్కడ జరిగింది, లోపం ఎక్కడుంది, ఇప్పటికైనా ఈ హైకోర్టు అక్షంతల నేపథ్యంలో వాళ్ళు గనక సమీక్షించుకోకపోతే, ఆ తప్పటడుగుల్ని సరిదిద్దుకోకపోతే దెబ్బతింటారు, దారుణంగా దెబ్బతింటారు. ఎందుకంటే ప్రతిపక్షం రెడీగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు బిగిన్ చేసినట్టున్నారు, బాధితుల దగ్గరికి వెళ్తున్నారు. ఏది బీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ ఆ ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళల్లో ఇవాళ భరోసా లేకపోతే స్వాంతన, వాళ్ళకు ఉపశమనం కల్పించటం. ఎందుకంటే ఏళ్ల తరబడి రూపాయి పొదుపు చేసుకుని కట్టుకున్న బిల్డింగ్స్ పేదోడి ఇల్లు కూల్చేస్తే ఉసురు తగులుతుంది. వాళ్ళ కన్నీళ్లే వీళ్ళకి శాపాలుగా మారుతాయి. బలవంతుడి జోలికి వెళ్ళండి. ధనికుల యొక్క అక్రమ నిర్మాణాలు కూలగొట్టాడు. ఫామ్ హౌస్లు కూలగొట్టారంటే అందరూ స్వాగతించారు. ఎన్కన్వెన్షన్ నెలకొల్చినప్పుడు అందరూ కూడా నిజంగా హర్షించారు. ఎందుకంటే అవి ఆక్రమణలు, అవి పేదలకు సంబంధించినవి కాదు, స్పష్టంగా కనపడుతుంది. ఏంటి అది, ఎఫ్టీఎల్ లేకపోతే బఫర్ జోన్. ఇప్పుడు మీ సంకల్పం మంచిదే. ఇక్కడ 3 అంశాలు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం దీనిపైన అనేక సందర్భాల్లో. ఏది, మీరు హైదరాబాద్ ఇవాళ చెన్నై లాగా కాకూడదు. చెన్నై మునిగిపోయింది. వరద బీభత్సంలో చెన్నై యొక్క ఉత్పాతం మనం చూసాం. అప్పట్లో ఎంతమంది చనిపోయారో, ఏ విధంగా జరిగిందో. ఇప్పుడు ఆ పరిస్థితి హైదరాబాద్కి రాకూడదు. లేటెస్ట్గా నిన్న చూసాం బుడమేరు దెబ్బకే బెజవాడ మునిగిపోయింది. అవతల కృష్ణా నది 11,40,000 క్యూసెక్లు వచ్చినా బెజవాడ ఆగింది. కానీ బుడమేరులో 40,000 వచ్చి పడేసరికి నీకు 3 లక్షల మంది మునిగిపోయారు. ఇక్కడ బెజవాడలో. నీకు ఇవాళ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఎప్పటి వరకు మనం ప్రకృతిని కాపాడితే, మనం ప్రకృతిని మింగేస్తే ప్రకృతి మనల్ని మింగేస్తుంది అన్నమాట. ఇది ధర్మం. ఏది, ఇప్పుడు ఇవాళ హైదరాబాదులో 60% చెరువులు ఆక్రమణకు గురయ్యాయంటున్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ రిపోర్ట్ చూస్తే 45 ఏళ్లలో హైదరాబాదులో 20% నుంచి 80% చెరువులు కబ్జాకు గురయ్యాయి. వాస్తవం, కాదనలేని సత్యం అన్నమాట. ఇవాళ హైదరాబాద్ని సతమతం చేసే 2 సమస్యలేంటి? ఒకటి తాగునీరు, రెండోది మురుగునీరు. డ్రింకింగ్ వాటర్ ఇవాళ వర్షాకాలంలో కూడా నువ్వు ట్యాంకర్ కొనుక్కుంటున్నావు. 500, 3,000, 1,500 పెట్టి ట్యాంకర్లతో మోసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే భూగర్భ జలాలు అడుగంటాయి. భూగర్భ జలాలు ఎందుకు అడుగంటాయి? చెరువులు మీరు ఆక్రమించేశారు.
చెరువులు ఆక్రమిస్తే ఏం జరుగుతుంది? ఇది సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. హైదరాబాద్ అంటే సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. అలాంటిది లేక్లెస్ సిటీ అయిపోతుంది. హుస్సేన్ సాగర్లో కృష్ణ 21% ఆక్రమణలు. హుస్సేన్ సాగర్లో అసలు మనం చూసాం సరూర్ నగర్ చెరువు. సరూర్ నగర్ లేక్ అదేంటి 60% ఆక్యుపైడ్, 60% కబ్జా చేశారు. ఇప్పుడు మిర్యాలగూడ చెరువు, ఆ మిర్యాలగూడ చెరువు ఈసీఐఎల్ దగ్గర 90% కబ్జా, 90% కట్టేసుకున్నారు. ఇప్పుడు మీరు గండిపేటలో కూలగొట్టారు, మనం చూసాం. గండిపేట చెరువు ఆక్రమించి అప్పుడు ఏది ఓరో స్పోర్ట్స్ అతను ఎవరు కేంద్ర మంత్రి పల్లంరాజు తమ్ముడు, పల్లంరాజు ఆనంద్ కావచ్చు, లేకపోతే ఆ కబడ్డీ టీం యజమానిదో ఏవో చాలా రోజు జరిగాయి. ఎక్కడ గండిపేట చెరువు మొత్తం కూలగొట్టారు. చుట్టూ ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు. వాళ్ళు కుబేరులు, ధనికులు. వాళ్ళ సంపదతో ఏం చేస్తున్నారు? విలాస జీవితానికి రకరకాలుగా ఫామ్ హౌస్లు అంటున్నారు. లేదు, అవి కూలగొట్టారంటే అర్థం ఉంది. ఇందాక మీరు చెప్పారు ఏది, ఇక్కడ మన నాగ్ ఎన్ కన్వెన్షన్, ఇలాంటివి చేస్తున్నప్పుడు ప్రజలేమీ అడ్డుపడలేదే, ప్రజలెవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదే, మిమ్మల్ని అడ్డుకోలేదే. ఎప్పుడు అడ్డుకున్నారు? ఈ అమీన్పూర్లో మరి వాళ్ళు 30-40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఎవరు వాళ్ళు? కరీంనగర్ నుంచి అక్కడెక్కడి నుంచో వచ్చి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు? రిజిస్ట్రేషన్ చేయకూడదు కదా. ఎగ్జాక్ట్లీ వాళ్ళు అదే అడుగుతున్నారు. నిజంగా మా ఇల్లు అంటే మేము నిర్మించినటువంటి నిర్మాణాలు బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ జోన్లో కానీ ఉంటే మీరు అప్పుడు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు కూలగొడుతున్నారు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. దాంతోపాటుగా సామాన్యులు పాలిట నిజంగా ఈ హైడ్రా అనేది శాపంగా మారింది. మనం ఎన్నో వీడియోల్లో చూసుకున్నట్లయితే 40 సంవత్సరాలు మా కష్టార్జితం ఏదైతే ఉందో దాంతో మేము కష్టపడి సంపాదించిన సొమ్ముతో మేము స్థలం కొనుక్కొని ఆ స్థలంలో మేము నిర్మాణాలు చేపడితే ఇప్పుడు వచ్చి కూలగొడితే మా కుటుంబం అంతా రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము ఎక్కడ నివసించాలి, మా గోడు వినేది ఎవరు అంటూ కూడా అసలు రేవంత్ రెడ్డి సర్కార్ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఎడ్యుకేటెడ్. ఏది వాళ్ళకేదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అంటే వాళ్ళు చాలా ఫైర్ అవుతున్నారు. ఏంటి మేమేమైనా పేదోళ్ళమా? మేము 30% ట్యాక్స్ పేయర్స్ అంటున్నారు వాళ్ళు. ఇప్పటివరకు మేము 30% ప్రతి ఏడాది మాకు వచ్చే ఇన్కంలో మేము ట్యాక్స్ పే చేస్తున్నాము. మేము ఇది కొనుక్కున్నాము. అమ్మినాడిది తప్పు కదా. అవును, సరే కొన్నాడిది తప్పే, రిజిస్ట్రేషన్ చేసినాడిది తప్పు కదా. ఎవరు రిజిస్ట్రేషన్ చేసింది? ఈ ప్రభుత్వమే కదా. బట్టి విక్రమార్క ఒక మాట అన్నారు, 10 ఏళ్లకి ముందు చెరువులు ఎలా ఉన్నాయి, సరస్సులు ఎలా ఉన్నాయి, ఈ 10 ఏళ్లలో ఎంత ఆక్యుపైడ్ చేశావు, ఇవన్నీ కూడా మేము శాటిలైట్ చిత్రాల ద్వారా తెప్పిస్తున్నాం, ప్రజల్ని చైతన్యం చేస్తామన్నాడు బట్టి విక్రమార్క. ఇప్పుడు లేరు అనుకుంటా, అమెరికా పర్యటనలో ఉన్నట్టున్నాడు. ఇవాళ సంకల్పం గొప్పదే, సందేశం ఇవ్వడంలో జాప్యం, సరైన సందేశం ప్రజలకు ఇవ్వలేకపోయారు. ఏది ఒప్పించలేకపోయారు. ప్రజల్ని మెప్పించాలా, ప్రజల్ని ఒప్పించాలా, ప్రజలలో అవగాహన పెంచాలి, చైతన్యం తేవాలి. తర్వాత కదా నువ్వు చేయాల్సిన పనులు. ఇది ప్రజాస్వామ్యం. మిమ్మల్ని ఓటేసిన ప్రజలు వీళ్ళు. ఇప్పుడు దీని ద్వారా మీరు సాధించాలనుకున్నది సంకల్పం మంచిదే అంటున్నాం, కానీ ఎక్కడ జరుగుతోంది? ఇప్పుడు సంతృప్తి, అల్టిమేట్ లక్ష్యం ప్రజాస్వామ్యం ఏంటి? సాటిస్ఫాక్షన్. ప్రజల్లో సంతృప్తి లేకుండా నువ్వేం సాధిస్తావు దీనివల్ల? నీ గమ్యం, నీ లక్ష్యం ఏంటి? ప్రజల్ని మెప్పించాలి, ఒప్పించాలి. నీ ప్రభుత్వం శాశ్వతంగా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా గెలవాలి. బుల్డోజర్ ప్రభుత్వం ఇది అంటున్నారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గతంలో మనం చూసాం, ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ ప్రభుత్వం అని ఆయన పేరు, చెడ్డ పేరు. ఇదే రాహుల్ గాంధీ అక్కడ ప్రభుత్వాన్ని బుల్డోజర్ ప్రభుత్వం అని విమర్శించాడు. ఇక్కడ మరి నీ ప్రభుత్వం బుల్డోజర్ ప్రభుత్వం కాదా రాహుల్ అని ప్రశ్నిస్తున్నాడు కేటీఆర్. వీళ్ళు ఈ చర్యల వల్ల వీక్ అయినటువంటి అపోజిషన్ని స్ట్రెంగ్థన్ చేస్తున్నారు. బలహీనపడినటువంటి బీఆర్ఎస్ ఇవాళ బలపడే అవకాశం రేవంత్ రెడ్డి కల్పిస్తున్నాడా? ఎందుకంటే అడ్రస్ చేయాలి. తనేంటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. లేదు ఇవాళ ఏదో డిఎస్సి ఏదో రిజల్ట్ ఇస్తున్నాడు, అక్కడైనా సరే మీడియాను ఉద్దేశించి మాట్లాడాలి. ఇవాళ ఫైర్ అయింది హైకోర్టు. ఏమని? ఇవాళ ఎందుకు ఫైర్ అయింది? మీడియాలో రాసేస్తే కొట్టేస్తారా అంటారు.
అసలు ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని అడుగుతుంది. చట్టబద్ధత ఎక్కడుందని అంటోంది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టార్జితాన్ని కళ్ళ ముందే నువ్వు కూలగొడుతుంటే, సంగారెడ్డిలో ఏదో బిల్డింగ్ చూసాం కృష్ణ, అసలు వాడు మరీ చెరువులో కట్టేశాడు. ఏది ఆ చెరువులో రోడ్డు కూడా వేసుకున్న పరిస్థితుల్లో అది కూలగొట్టారంటే ఓకే, ఏది హర్షం వ్యక్తం చేస్తారు ప్రజలు. ఇవాళ వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలా, వాళ్ళకు వెన్నుదన్నుగా నిలబడాలి, పరిహారం ఇస్తామని చెప్పాలి, ప్రత్యామ్నాయ స్థలం ఇస్తామని చెప్పాలి, దానికి లోన్స్ ఇప్పిస్తామని చెప్పాలి. ఇవన్నీ కలిసి మళ్ళా నువ్వు వాళ్ళకి టైం ఇవ్వాలి. హైకోర్టు మండిపడింది దానికే. ఏమని? ఆదివారం కూల్చివేతలు అంటాను. ఇప్పుడు అమీన్పూర్లో కూల్చేసిన 28 విల్లాలో ఆ ఇళ్ళలో 8 ఎకరాలు ఫ్రీ అయిందన్నాడు రంగనాథ్. 8 ఎకరాలు మేము కబ్జా నుంచి విముక్తం చేశాం, 200 కోట్ల రూపాయలు విలువైన భూమి అన్నాడు. కోర్స్ కరెక్టే, కానీ వాళ్ళ యొక్క నిరాశ్రయులైన పేదల పరిస్థితి ఏంటి? అసలు ఒకతను అయితే 2 రోజుల క్రితమే గృహప్రవేశం చేసుకున్నారు. అతను విల్లా కొనుక్కొని వేరే వాళ్ళ దగ్గర నుంచి అతను గృహప్రవేశం చేసిన 2 రోజులకే దాన్ని పడగొట్టిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆదివారం కూల్చివేతలు ఏంటి అని ప్రశ్నించింది ఒకటే మాట. ఆదివారం వాళ్ళ సెలవు, అది ఆ రోజు కుటుంబ సభ్యులతో ఉండేది. ఆ రోజు కూడా మీరు వాళ్ళని అంత క్షోభ పెట్టారంటే మామూలు విమర్శ చేయలేదు హైకోర్టు. ఈరోజు తీవ్రమైనటువంటి ఆక్షేపణ వ్యక్తం చేసింది. గతంలో ఎప్పుడూ చూడలేదు హైకోర్టు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం. హైడ్రా వాళ్ళు పెట్టారు మీరు, ఓకే, 4 నెలల నుంచి జరుగుతోంది ఇదంతా కూడా. ఇంతకుముందు లేనంత వ్యతిరేకత ఇప్పుడే ఎందుకు వచ్చింది? గతంలో చెప్పుకున్నాం మనం. రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నాడు. అవును, దిగితే మింగేస్తుంది పులి. స్వారీ సక్రమంగా జరగాలి, ఒక లాజికల్ ఎండింగ్కి తీసుకువెళ్ళడంలో విఫలమవుతున్నాడా? హైడ్రాని ఒక లాజికల్ ఎండ్కి తీసుకువెళ్ళడంలో ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయితే ఏం జరుగుద్ది? పులి మింగేస్తుంది. కాబట్టి ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉంటుంది అంటారు. ఇప్పటికైనా ఏంటి, మేల్కోవాలి, తప్పులు దిద్దుకోవాలి. ఇవాళ వాళ్ళు ఏంటి, భరోసా కల్పించాలా, అంతే తప్ప చేతులారా చేసుకుంటే ఏమవుతుంది? ఎవరు ఇది ఊహించని పరిణామం అన్నమాట. హైడ్రా యొక్క లక్ష్యం ఏంటి? చెరువుల ప్రక్షాళన, చెరువుల పూడికతీత, చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. చెప్పండి ఆ విషయం. ఏమని? మేము ప్రక్షాళన చేస్తున్నాం, గొలుసు కట్టు చెరువులు ఇవి, వీటన్నిటిని పునరుద్ధరించడం వల్ల ఇక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి, ట్యాంకర్లు మీరు నీళ్లు కొనుక్కునే పరిస్థితి రాదు, డ్రైనేజీకి రోడ్లు మునిగిపోయే పరిస్థితి ఉండదు, వరదలు ముంచెత్తవు, మ్యాన్ హోల్స్లో ఇవాళ పిల్లలు కొట్టుకుపోతున్నారు, కార్లు కొట్టుకుపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి విముక్తం జరగాలంటే నేను మాస్టర్ డ్రైనేజీ ప్లాన్ చేస్తున్నాను, మూసి సుందరీకరణ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి లండన్లో థేమ్స్ సుందరీకరణ అధ్యయనం చేశాము, నాతో పాటు అసదుద్దీన్ ఓవైసీ కూడా అక్కడ ఉన్నాడు, అతను దీన్ని స్వాగతించాడు. ఇట్లా ఆయన చెప్పాలా? ఎవరు? రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు. ఇవాళ ఏంటి, ప్రజలకు మీరు సమాధానం చెప్పకుండా, జవాబుదారీతనం లేకుండా ముందడుగు ఎలా వేస్తారు? మీరు పూడిక తీతలు సెకండ్ చాప్టర్, ఆ తర్వాత మొత్తం పార్కుల అభివృద్ధి, ఏది చెరువుల చుట్టూతో సుందరీకరణ, వీటన్నిటి లక్ష్యాలని చెప్పడంలో రంగనాథ్ ఫెయిల్ అవుతున్నారు. రాబోయే అసెంబ్లీ సెషన్స్లో అయినా దీనిపైన సరైనటువంటి దిశానిర్దేశం ఈ ప్రభుత్వం అటు ప్రజలకు చేయాలి, ఇటు ప్రజాప్రతినిధులకి చేయాలి. అసలు ఇవాళ రంగనాథ్ వ్యక్తిగతంగా ఎందుకు హాజరవ్వలేదు హైకోర్టుకి? అతను వర్చువల్గా హాజరవటం ఏంటి? అంటే ఇంతకన్నా ముఖ్యమైన పనులు ఆయనకు ఉన్నాయా? ఇంకెక్కడన్నా కూల్చివేతల్లో ఉన్నాడా? ఇది చాలా సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఏది, తహసీల్దారులకి ఇంత ఎక్కువ అధికారం ఇవ్వడం ఏంటి? అసలు సమన్వయం ఏంటి ఏది అని అడిగింది. సమన్వయ లోపం. 6 శాఖల మధ్య సమన్వయం ఉండాలి. ఏది, మొత్తం జలవనరుల శాఖ, లేకపోతే రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, వ్యవసాయ శాఖ, వీటన్నిటిపైన రిజిస్ట్రేషన్స్, రెవెన్యూ రిజిస్ట్రేషన్స్, 6 శాఖల మధ్య సమన్వయంతో అడుగేయాల్సింది కాస్త సమన్వయం ఏది అని క్వశ్చన్ చేస్తోంది హైకోర్టు. ఓకే, మేల్కోవాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కనుక మేల్కోకపోతే ప్రతిపక్షం మేల్కొంటోంది, మింగేయటానికి సిద్ధంగా ఉన్నారు.